హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూసేసి ఉంటారు కదా. మినప వడలు ఎలా చేసుకోవాలో ఈజీగా సింపుల్గా చూపించబోతున్నాను. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను ఇప్పుడు ఒక గ్లాస్ మినపగుండ్లను తీసుకొని ఇలా 6 అవర్స్ అయితే నానబెట్టుకొని ఉంచాను. నానిపోయాయి. ఇవి మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టి ఉంచుకోవాలి. ఇదనేది ఇలా స్పూన్కి ఇలా వదిలేస్తుంది కదా, అలాగైతే రావాలి మనకి వడపిండి. ఇప్పుడు దీంట్లోకి ఒక ఆనియను, అదేవిధంగా 2 గ్రీన్ చిల్లీ, కొంచెం కరివేపాకు రెమ్మలను కట్ చేసి ఉంచుకున్నవి వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్, అదేవిధంగా కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను. అదేవిధంగా 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇవి మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. మొత్తం సాల్ట్, అదేవిధంగా రెడ్ చిల్లీ పౌడర్ మొత్తం మిక్స్ చేసుకొని మొత్తం అయితే కలిపి పెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కాగిందా లేదని కొంచెం పిండి వేసి టెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ అయితే కాకిపోయింది. ఇప్పుడు నేను తమలపాకుని తీసుకొని వడపిండిని పెట్టుకొని ఇలా రౌండ్గా చిన్న చిన్న వడలుగా వేసుకుంటున్నాను. ఈ వడలు అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా, అదేవిధంగా ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇలా అయితే వడ అయితే వేసేసుకుంటున్నాను. ఈ తమలపాకు ప్లేస్లో మీరు అరిటాకును కూడా తీసుకొని వడలను అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను తమలపాకు లేకుండా కూడా ఎలా చేసుకోవాలో ఈజీగా చూపించబోతున్నాను. చూడండి, ఇలా హ్యాండ్లోనే ఇలా కూడా వేసేసుకోవచ్చు వడలు అనేవి. ఇలా మొత్తం నేనైతే వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ వడల్ని ఒక గరిటె తీసుకొని ఇలా మొత్తం రొటేట్ చేసేసుకుంటే మనకి మొత్తం ఈవెన్గా బాగా అనేది ఉడుకుతుంది వడ అనేది. ఇప్పుడు మొత్తం ఇలా అయితే కలర్ అయితే వచ్చేసింది. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాక మనం వడలు అయితే తీసుకొని ఇలా స్ట్రైనర్లో అయితే వేసుకోవాలి. అదేవిధంగా నేను మళ్ళీ ఇంకొక వాయ వడ అయితే వేస్తున్నాను. చూడండి, ఇలా మొత్తం అయితే వడలను అయితే వేసేసుకున్నాను. ఇలాగే రొటేట్ చేసేసుకొని మొత్తం ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం వడలను అనేది ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇది కొబ్బరి చట్నీతో తీసుకుంటున్నాను. వడలు అనేవి చాలా క్రంచీగా టేస్టీగా వచ్చాయండి. మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.